భయ్యా ఏటి పత్యాపరం అసలు ఏది జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో? బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి ఇవాళకి 10 రోజులు అంతే, 11 రోజులు అవుతుంది. ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా లైవ్లో ఒక్క టాస్క్ పెట్టట్లేదు, ఒక యాక్టివిటీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎంతసేపు అదే సోది, అదే ముచ్చట్లు. మొత్తానికి ఏదో టాస్క్ స్టార్ట్ అయిందిరా అంటే అది ఒక తుప్పాస్ టాస్క్. ఆ ఓనర్స్నే గెలిపించడానికి ఏదో పెట్టినట్టు కావాలని బిగ్ బాస్. నాకైతే చాలా చిరాకు వచ్చింది. క్లియర్గా, సింపుల్గా, నీట్గా మాట్లాడుకుందాం వీడియోలో. నా మాటలు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ముందు ఈ పత్యాపారం గురించి మాట్లాడదాం. ఈ పత్యాపారం ఏంటంటే ప్రేమ జంటలు అనమాట. ఈ కొత్తగా ఈ ప్రేమలేటో వీళ్ళు బాబ్బా చూస్తుంటే రోత పడుతుంది. బాబు మాకేట్రా ఈ సోది అన్న ఫీలింగ్ వస్తుంది. మీలో ఎంతమంది కలిగి అనిపించింది? ఎందుకంటే రీతు డేమన్ పవన్, మళ్ళీ రీతు పవన్ కళ్యాణ్, ఇదంతా ఒక ట్రయాంగిల్ లాగా కటింగ్ అవుతుంది. మళ్ళీ ఇటు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ తనుజ. సో ఇటు పక్క నుంచి కట్ చేద్దామని మన ఎడిటర్ చాలా ట్రై చేస్తున్నాడు. లైవ్ లో కూడా వాళ్ళు అలాగే మాట్లాడుకున్నారులేండి, అది వేరే విషయం. ఎపిసోడ్ లో చాలా వరకు కట్ చేశారు ఈ పవన్ కళ్యాణ్ తనుజ మాట్లాడుకున్నది. బట్ మొత్తానికైతే ప్రేమ జంటలు మళ్ళీ హౌస్ లో పుడుతున్నాయా అన్న ఫీలింగ్ వచ్చింది. అది ప్రేమ జంటలు కాదు, పత్యాపరం నా ఫీలింగ్. ఎందుకంటే వేస్ట్ భయ్యా, వేస్ట్. అది జెన్యున్ గా వాళ్ళు ఫీల్ అయితే ఓకే, దాన్ని మనం ఆపడానికి ఎవరివి కాదు. బట్ అది జెన్యున్ కాదు. బాగా ఇలాంటి ట్రయాంగిల్లో బాగా హిట్ అయిన సీజన్ అంటే సీజన్ 4 లో అభిజిత్, మోనలు, అఖిల్ది ఇది ఏదైతే ఉందో అది బాగా హిట్ అయింది జనాలకి. కానీ బయటకు వచ్చాక అఖిల్, మోనలు ఏమైపోయారో కూడా తెలియదు. అలా ఉంటది పరిస్థితి. ఇవి లేదు కెమెరాల ముందుకు వచ్చి ఇంత కంటెంట్ లాగా దేనికి ఇదంతా? నాకైతే చెప్తున్నాను కదా, చాలా చిరాకు ఉంది చూడడానికి ఈ సోదంతా. ఇంకో పక్క ఆ ఎమాన్యుల్ ఏదో కామెడీ చేస్తున్నట్టు ఎపిసోడ్ అంతా ఏంటి అసలు ఇది? ఉదయం చూస్తే 2 ప్రోమోల కామెడీ, ఆ లవ్ అనుకొని ఏవేవో రిలీజ్ చేశారు. కొంచెమైనా ఇంట్రెస్ట్ లేదేమో బిగ్ బాస్ టీమ్ కి, బిగ్ బాస్ 9 హిట్ చేద్దామని అస్సలు లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. అంటే ఏంటి సీజన్ స్టార్టింగ్ టైంలో ఈ కామెడీలు, ఏంటి ఇదంతా? ఒక టాస్క్ లేదు, ఒక గొడవ లేదు, ఒక జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఏంటి ఇదంతా? పోనీ అక్కడ ఏం కామెడీ ఉందా అంటే నాకైతే నవ్వు రాలేదు భయ్య. మీకు నవ్వు వస్తే మాత్రం నవ్వుకోండి, నాకు నవ్వు రాలేదు. నా ఒపీనియన్ చెప్పాలి కూడా చెప్తున్నాను, నాకు నవ్వు రావట్లేదు అసలు. ఇమాన్యుల్ మాట్లాడుతున్న ఏ డైలాగులో కూడా నాకైతే నవ్వు రావట్లేదు. సో ఈ క్రింజ్ను కూడా పక్కన పెట్టేద్దాం, ఆ పత్యాపారం కూడా పక్కన పెట్టేద్దాం. ఆ పత్యాపారం మీద, ఈ క్రింజ్ మీద నేనైతే ఈ డైలాగ్ వేసాను, ఈ 2 పదాలు. మీరు నా పదాలకు అగ్రీ చేస్తే లైక్ చేయండి. సో ఎంతమంది నా మాటలకు ఓకే చేశారో నేను కూడా చూసి తెలుసుకుంటాను. కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ ఏంటి ఈ 2 పిట్ల పైన. ఇటుపక్క వద్దాం. సో ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ లో ఓనర్స్ కి, టెనెంట్స్ కి టైం పెట్టారు. నాకు తెలియగడుగుతున్నాను, ఓనర్స్ వీళ్ళు, టెనెంట్స్ వీళ్ళు అని ఎవరు డిసైడ్ చేశారు? ఎందుకు డిసైడ్ చేశారు? దేనికి డిసైడ్ చేశారు? పర్టికులర్ గా ఈ సెలబ్రిటీసే టెనెంట్స్ అని డిసైడ్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? ఎంతకాలం ఇలాగా ఈ సెలబ్రిటీస్, ఈ కామనర్స్, ఎంతకాలం ఈ సోది? ఓనర్స్, టెనెంట్స్ అని అస్సలు నచ్చలేదు నాకు, ఈ కాన్సెప్టే నచ్చలేదు. ఓనర్స్ అంటే కామనర్స్ అగ్ని పరీక్ష ఆడిసి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు, వాళ్ళకి మేము మంచిగా సదుపాయాలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకేమో ఓనర్స్ అట. ఈ సెలబ్రిటీస్ పాపం ఎర్రి పాపలు, వీళ్ళు పాపం వీళ్ళు అంటే వీళ్ళకి అగ్ని పరీక్ష లేదు, ఏం లేదు కదా, ఫ్రీగా తయారుగా వచ్చారనేసి వీళ్ళకేమో కష్టాలు పాలు చేయాలని చెప్పి వీళ్ళేమో ఇటుపక్క ఏది టెనెంట్స్. అసలు ఎందుకు భయ్యా ఇది? ఒక వారం అయిపోయింది, 2వ వారంలోకి వచ్చాము, మళ్ళీ ఇదే ఓనర్స్ టెనెంట్స్ అంటే ఏంటి సోది? కొన్ని పెట్టొచ్చు. ఎలా పెట్టాలి? టాస్క్ పెట్టి అందరిని ఈక్వల్ చేసి టాస్క్ పెట్టి ఈ టాస్క్ లో పలానా మంది గెలిస్తే ఓనర్స్, పలానా మంది ఇలా ఓడిపోతే వీళ్ళు టెనెంట్స్ అనేదో సంథింగ్ ప్లాన్ చేయాలి. కానీ వాళ్ళు అగ్ని పరీక్ష ఆడొచ్చారట, వాళ్ళు ఓనర్స్ అట. వాళ్ళేమో శాడిజము, సైకోయిజము, ఇంకా వాట్ నాట్, ఇంకా అన్ని పదాలు పెట్టుకోవచ్చు వాళ్ళకి. అంత దారుణంగా ఆడుతున్నారు వాళ్ళు. అదేంటారా నాయన, టాస్క్ ఏదో పెట్టాడు 12 గంటలు ఉండేది ఫస్ట్ ఓనర్స్ కి, టెనెంట్స్ కి. తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓనర్స్ కి మేము ఒక సదుపాయం కల్పిస్తున్నాం అని చెప్పేసి ఆ 12 గంటల్లో 10 గంటలు చేసాడు, అంటే 2 గంటలు తగ్గించాడు. ఎందుకు దేనికి? పోనీ వాళ్ళు ఏదైనా చేసి, వాళ్ళు ఏదైనా టాస్క్ లో బాగా పర్ఫామ్ చేస్తే మేము తగ్గిస్తాము అంటే అదొక లెక్క. ముందే 2 గంటలు తగ్గించాడు అంటే వీళ్ళు ఎవరు? గొడ్డు చాకరీ చేస్తున్నారు భయ్యా, వీళ్ళు గొడ్డు చాకరీ చేస్తున్నారు ఈ సెలబ్రిటీస్. అంటే చెయ్యొచ్చు, తప్పులేదు. ఈ వీళ్ళ శాడిజంకి అయితే మాత్రం వీళ్ళు పనితనాన్ని నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ బట్టలు ఉతుకుతున్నారు, తిండి పెడుతున్నారు ఆ కామనర్స్ కి, మళ్ళీ వీళ్ళేం తినట్లేదు. ఒక వారం అంతా సాంబార్ రైస్ పంపించాడు, ఇప్పుడు అంతా రోజు ఇడ్లీలు పంపిస్తున్నాడు. ఏంటి ఇదంతా? అంటే వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళకి అంటే మాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు నాకు. అంటే ఎంతకాలం ఇది? ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదు.
టాస్క్లు ఏమైనా పెట్టి గెలుపు ఓటములు చూసి దాని ప్రకారంగా ఓనర్స్ మీరు టెనెంట్స్ మీరు అని చేంజ్ చేస్తే బాగుంటది, కానీ ఈ రొటీన్ రొట్ట ఎంతకాలం అలాగా? సో నాకైతే చాలా చిరాకేసింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. గొడ్డు చాకరీ చేస్తున్నారు భయ్య, గొడ్డు చాకరీ. ఆ గోంగూర పచ్చడి ఏదో కావాలంటే అది చేసి ఇచ్చారు, బట్ వీళ్ళు తినలేదు. సెలబ్రిటీస్ చేసిస్తే కామనర్స్ తిన్నారు. పైగా ఈ టాస్క్ మొదలైన తర్వాత శ్రీజ, ప్రియా, మనీష్, వామ్మో ఆ మనీష్కి నిజంగా దండం స్వామి. ఏం చెప్పాలి స్వామి నీ గురించి? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కడికో వెళ్ళిపోతావు, ఆలోచించుకుని ఎటెటో చేసేస్తున్నారు వీళ్ళు కామనర్స్ అంతా. ఎంత దారుణంగా ఆలోచించి ముందుకెళ్ళిపోయి టాస్క్లు ఇస్తానరా మీకు, దాని ద్వారా టైం తగ్గుతుందిరా, ఎవరికి టైం జీరోకి వచ్చేస్తుందో వాళ్ళు విన్నురా అని చెప్పేసి క్లియర్ గా చెప్తే వీళ్ళేమో సొంత నిర్ణయాలు. ఎలా తెలుసా? శ్రీజ, మనీష్, ప్రియా వీళ్ళందరూ కలిసి అట్టిపళ్ళు, ఆరెంజెస్లు అన్ని పళ్ళు అన్ని తీసి దాసి వాటర్ బాటిల్స్ తీస్తారు. వాటర్ ఇవ్వరట ఏంటి సెలబ్రిటీస్కి. ఎందుకు ఇంత శాడిజము? ఎందుకు ఇంత అసలు బిగ్ బాస్ అసలు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయనివ్వట్లేదు. బిగ్ బాస్ చెప్తుంటే మధ్యలో మాట్లాడేస్తున్నారు ఈ కామనర్స్. బిగ్ బాస్ మాట్లాడుతుంటే వెళ్ళిపోవచ్చా అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇంకా పూర్తిగా చెప్పకుండానే. ఏంట్రా అసలు? ఎవర్రా మీరంతా? అమ్మ బాబోయ్, అసలు దారుణం, అసలు చాలా టూ మచ్. అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. వాటర్ ఇవ్వకపోవడం ఏంటి భయ్యా? వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళేమో గొడ్డు చాకరీ చేస్తున్నారు, కనీసం రెస్పెక్ట్ లేదు. బట్టలు ఉతికి పెడుతున్నారు, తిండి పెడుతున్నారు, ఊడుస్తున్నారు, అక్కడ బాత్రూములు కడుగుతున్నారు. ఇవన్నీ సెలబ్రిటీస్ చేస్తున్నారు. ఇంకెంతకాలం? ఏమనంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చారు కదా వాళ్ళకి ఫెసిలిటీ. ఎందుకు? ఎవడు రమ్మన్నాడు? అలాంటప్పుడు ఎవరు తెమ్మన్నాడు చెప్పండి? అగ్ని పరీక్ష పెట్టి కామనర్స్ తెమ్మని ఎవరు చెప్పారు? వాళ్ళే తెచ్చారు. ఒక 1 వీక్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ వీక్ లో వచ్చిన తర్వాత కూడా ఇదే రొట్ట. సో టాస్క్ పెట్టారు, వీళ్ళకేమో 10 గంటలు 2 గంటలు అదేంటది వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇచ్చాడు అనమాట బిగ్ బాస్ కామనర్స్ కి. సో 2 గంటలు తగ్గించి వీళ్ళకి 10 గంటల నుంచి మొదలవుతుంది, వాళ్ళకి 12 గంటల నుంచి మొదలవుతుంది. ఎవరిది ఫస్ట్ జీరోకి అయిపోతుందో టైం వాళ్ళు విన్ అంటే క్యాప్టెన్సీ కంటెండర్స్ వాళ్ళు. అర్థమైందా? సో ఇదనమాట. ఫస్ట్ టాస్క్ పెట్టారు, ఆ చక్రంది 10 ఉంటాయి ఇలాగా. ఆ చక్రంది టాస్క్ పెట్టారు, ఒక్కొక్కరుగా నించోలి. సో ప్రియాను తనుజ ఈ సంచాలకులు అనమాట. సో ఇలా జరిగింది. ఇది ఒక తుప్పాస్ టాస్క్. ఈ టాస్క్ ఏదో ఓనర్స్ నే గెలిపించడానికి పెట్టినట్టు ఉన్నాడు ఇందులో కూడా. మళ్ళీ ఆ బిగ్ బాస్ కి ఎందుకు అలాగా? లేకపోతే ఇంకేదో ఆలోచిస్తున్నాడా కొంపతీసి? అంటే జాలి ఏమైనా క్రియేట్ చేద్దామని ఈ సెలబ్రిటీస్ మీద ఆడియన్స్ లో? జాలి అయితే కాదు, చాలా చిరాకు రోతగా అయితే పడుతుంది. నాకైతే జాలి వేయట్లేదు, నాకైతే చాలా చిరాకు ఉంది ఆ కామనర్స్ మీద. సో ఆ టాస్క్ పెట్టాడు కదా, ఆ టాస్క్ ఆ ఓనర్స్ సపోర్ట్ చేసినట్టు ఎందుకు అంటున్నానంటే, మొత్తం ఎలాగా భరణి, పవన్ కళ్యాణ్ అంటే సోల్జర్, ఆ తర్వాత ఇంకెవరు మనీష్, హరీష్, ఇంతమంది ఉన్నారు. ఎవరు ఈ ఓనర్స్ టీంలో? ఇంత బలం ఉంది ఇక్కడ. ఇటుపక్క ఎమాన్యుల్ పాపం కామెడీ చేసుకుంటాడు, ఏదేదో చేస్తాడు, అంత ఫిజికల్ గా అంత ఇది కాదు. సో ఎమాన్యుల్. రాము తెలుసు కదా, ఊతి ఎగిరిపెట్టాడు పాపం, ఎంత ఎలాగుంటాడు రాము. ఆ తర్వాత ఏమో ఆ సుమన్ శెట్టి గారు. ఏంటి ఈ టాస్క్? ఎంత అన్యాయం అంటే ఆ ఓనర్స్ క్లియర్ గా తెలిసిపోద్దాం ఓనర్స్ గెలుస్తారని. ఆయన పాపం చాలా కష్టపడి ఆడారు. సుమన్ శెట్టిని నిజంగా మెచ్చుకోవాలి, ఇతన్ని చాలా బాగా ఆడారు. ఆ సెలబ్రిటీస్ టీమ్ లో కొంచెమైనా బాగా ఆడింది ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి అని చెప్పుకోవాలి. లాస్ట్ వరకు ఉండడానికి చాలా ట్రై చేశాడు. సో బాగా ఆడారని చెప్పుకోవచ్చు. దానికి మాత్రం అప్లాస్ అంటే అంతే, తిరగలేదు ఇంకా. సో ఓటింగ్ అయితే దొల్ల కొట్టేస్తున్నారు సుమన్ శెట్టికి. మరి రియల్ ఫేక్ తెలియదు. రేపైతే ఓటింగ్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఇది భయ్యా నాకు అనిపించింది. మొత్తానికైతే ఆ ఓనర్స్ టీమే గెలిచింది ఆ టాస్క్ లో. అదొక చెత్త టాస్క్ అది నా దృష్టిలో అయితే అంతే. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ లో కరెక్టా రాంగా మీరే చెప్పాలి, మీరే జడ్జ్ చేయాలి. కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అప్డేట్స్ అన్ని అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను. అక్కడ ఫాలో అయిపోండి క్లిక్ చేసి. సో ఇది భయ్యా ఈ రోజుకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.